హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. అండ్ దిస్ ఈజ్ మౌనిక. ఎప్పుడైనా మీరు ఒకటి గమనించుంటారా? మనకి పుట్టుకతోనే అమ్మ స్పర్శ అలవాటైనట్టు కొన్ని అలవాట్లు అనేది జీవితాంతం అసలు మర్చిపోలేం కదా. అందులో భాగంగానే నాకు ఈ బిస్కెట్స్ అలవాటు. టీ తీసుకున్నప్పుడు టీతో పాటు 1 or 2 బిస్కెట్స్ తినడం అదొక హ్యాబిట్ లాగా మారిపోయింది. దాన్ని చేంజ్ చేసుకుందామన్నా అది మళ్ళీ నా లైఫ్లోకి రిటర్న్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ అలవాటు అయితే నేను పక్కన పెట్టేసి దాదాపుగా 3 years అయిందండి. కానీ రీసెంట్గా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టీ బిస్కెట్ ఇచ్చారు. ఇంకా నాకు పాత జ్ఞాపకం గుర్తొచ్చేసి మళ్ళీ నేను తెప్పిస్తున్నాను అన్నమాట. సో స్టార్టింగ్లో మా వారు తిట్టినా రీసెంట్గా ఆయన కూడా అలవాటు చేసేసుకున్నారు. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకి రోజు మొత్తంలో మన జీవితం నవరసాలు పండించిన ఒక్క మూమెంట్ అనేది మనకి ఎప్పుడు అదొక ఫేవరెట్గా ఉంటుంది కదా. నా లైఫ్లో మాత్రం ఈ టీ మూమెంట్. ఎందుకు అనుకుంటున్నారా? రోజు మొత్తం ఏం జరిగిందని చెప్పే ఓపిక మనకున్న, వినే ఓపిక వాళ్ళకు ఉండదు కదా. అంటే వర్క్ నుంచి స్ట్రెస్ మీద వస్తుంటారు. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనకు కూడా ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా కావాల్సినంత మైండ్ అయితే తినేయచ్చు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, మన కష్టాలని బయట వాళ్ళతో చెప్పుకోవడం కన్నా మన వాళ్ళతో చెప్పుకోవడం చాలా బెటర్ అని చెప్పి. సో ఈ మూమెంట్లో నాకు హ్యాపీగా అనిపించినటివి, నాకు బాధ కలిగించినటివి అన్నీ మా వారితో అయితే షేర్ చేసుకుంటాను. సో రోజు మొత్తంలో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఇవాళ మీకు నా చికెన్ రెసిపీని అయితే పరిచయం చేస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడైతే ఒక పక్క రైస్ కోసం రెడీ చేసుకున్నాను, ఇంకో పక్క చికెన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనకి సరిపడా ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. వీటికి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలా అని మరి ఆనియన్స్ ఎక్కువ వేసేసినా కూడా టేస్ట్ అనేది చెడిపోతుంది. సో లిమిట్గా చూసుకొని వేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో విషయానికి వస్తే, మా వారేమో ఫుల్ కారం తింటారు, నేనైతే అస్సలు తినను. ఇంకా మా చైతు అయితే ఎప్పుడు తింటాడో తిండో కూడా తెలియదు అనమాట. చైత్ర అయితే అసలు దగ్గరికి రానియదు. సో అందుకని చెప్పి కారం కొంచెం తగ్గించే వేస్తాను నేను. అంతే కదండి, పిల్లలు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత కొన్ని అలవాట్లని మాంచుకోవాలి, కొన్ని అలవాట్లని అలవాటు చేసుకోవాలి. సో మా వారైతే కారం విషయంలో చాలా అడ్జస్ట్ అయిపోతారు. వీడియోస్ని పోస్ట్ చేయట్లేదని రెగ్యులర్గా కామెంట్ అయితే పెడుతున్నారు. కాకపోతే నేను వీడియోస్ పెట్టకపోవడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. ఏం లేదండి, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం చిన్నదే కదా అని వదిలేసినప్పుడు అది చాలా పెద్దదవుతుంది. ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా చూసినప్పుడు అది చిన్న సొల్యూషన్తోనే సాల్వ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నాకు యూట్యూబ్ కూడా అలానే. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో వర్క్ కానీ, అలాగే పిల్లల వర్క్ కానీ, నాకు ఈ ఫోన్లో వర్క్ కానీ చాలా స్ట్రెస్ అయిపోయింది. అప్పటికి ఇబ్బందిగానే తీసుకొచ్చాను ఇంత దూరము. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ పెట్టండి అని అడగడం వల్ల నేను అప్పుడప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ హాలిడేస్లో కూడా పెడుతూనే వచ్చాను. ఈ హాలిడేస్లో ఎందుకు పెట్టలేదంటే, మనం ఫోన్ పట్టుకుంటే ఇంకా పిల్లలు కూడా మనల్ని చూస్తూనే మీరు ఫోన్ తీసుకున్నప్పుడు నేను తీసుకుంటే తప్ప అన్న విధానంగా వాళ్ళు కూడా ఎదిరించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో నేనైతే అంత ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ని కూడా పక్కన పెట్టేశాను. యూట్యూబ్ చేయాలంటే ఇంట్లో నీట్నెస్సే కాదు, ఇంట్లో మనుషులకి అన్నీ అందజేసే విధంగా ఉండాలి కదా. సో వీడియోస్ తీస్తూ ఇంకా వాళ్ళకి అన్నీ అందిస్తూ ఈ ఫోన్ కాడికి వచ్చేసరికి చాలా స్ట్రెస్ అయిపోతుంది. థంబ్నెయిల్ ఏం పెట్టాలి, కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి అని చెప్పి ఆలోచించి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఈ ఛానల్కి అంత గ్రోత్ లేదు కదా, చిన్న ఛానలే కదా, వదిలేద్దాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ మాత్రం రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద మహావృక్షమైన ఒక చిన్న విత్తనం నుంచే బయటకు వస్తుంది కదా. సో చిన్నదని చెప్పి ఛానల్ని అలా వదిలేయడం మంచిది కాదని చెప్పి మా రిలేటివ్స్ కూడా చాలామంది సజెషన్ ఇవ్వడం అయితే జరిగింది. రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఫ్యామిలీని చూసుకోవాలి, అందులో పిల్లలు హాలిడేస్కి ఇంటికాడే ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. సో అందుకని పెట్టలేకపోయాను. ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. తర్వాత వెంటనే మనం చికెన్ని వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం ఆ వాటర్ అనేది ఊరేదాకా పసుపు చికెన్కి బాగా పట్టాలి.
అప్పటి వరకును అంటే ఆ నీచు వాటర్ అనేది బాగా డ్రై అయిపోయేదాకా మనం వాటర్ పోయకూడదు. ఎందుకంటే చికెన్లో ఉన్న నీచు వాటర్ అనేది పోతేనే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టయితే అలా మూత పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇలా పీసెస్ అనేది మనకు బాయిల్ అయినట్టు అనిపిస్తే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ లోపల మసాలా కోసం ధనియాలు, పట్ట, లవంగా, కుదిరితే 1 ఇలాచీ వేసుకోండి. మాకు అంతగా ఇలాచీ స్మెల్ పడదు కదా, హాఫ్ ఇలాచీ వేసుకున్నాను. ఒక 8 లేదా 10 మిరియాలు తీసుకోండి. ఇంకా అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోండి. అలా వదిలేస్తే అవి మాడిపోతాయి. సో లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని చికెన్ బాయిల్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే అడుగంట వేసినా మాడు వాసన వస్తుంది కదా, సో అందుకని చెప్పి వీటిల్లో కొంచెం అల్లము, అలాగే ఒక 2-3 తెల్లగడ్డలు పాయలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకున్న టేస్ట్ బాగుండదు. సో లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా దంచుకోవాలని చెప్పి. అలా కచ్చా పచ్చగా దంచుకునేస్తే సరిపోతుంది. ఇదేంటంటే చికెన్ లాస్ట్ స్టేజ్కి ఉడికింది అన్న మూమెంట్లో మనం వేసేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్. సో ఈ మసాలా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి, లేకపోతే ఆ మసాలా స్మెల్ అనేది చికెన్కి పట్టదు, వేసినా కూడా వేస్టే. సో ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అయితే అది. సో ఆపేద్దాం అనుకొని ఇంకా ఆపలేక, ముందుకి నడిపిలేక ఇలా వీడియోస్ పెట్టడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. నార్మల్గా ఏంటంటే ఏముంది వీడియోస్ పెట్టచ్చుగా, ఏముంటుంది అని చెప్పి అంటారు. కాకపోతే మొబైల్ కాడ కూర్చుంటే దగ్గరగా 6 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ తప్పకుండా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి మనం థంబ్నెయిల్ రెడీ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మనం యూట్యూబ్లో పెట్టేటప్పటికి దగ్గరగా అయితే 4 అవర్స్ ఎంత లేదన్నా పట్టేస్తుంది. సో ఈ 4 అవర్స్ మనము పిల్లల్ని అందరినీ దూరం పెట్టుకోవాలి, ఎందుకంటే వాయిస్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఉండదు కదా, అందుకని. సో అర్థం చేసుకోగలరు అనే అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా నా చికెన్ రెసిపీ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చి తర్వాత దించేయండి, ఇంకా అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.